బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా ఫీవర్ మొదలైంది. కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. రాత్రి 9:30కు స్క్రీనింగ్స్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే థియేటర్ల వద్ద అయితే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు వైజాగ్ నుంచి. రాజు చెప్పండి, మరికొద్దిసేపట్లో అయితే పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం అక్కడ ఫ్యాన్స్ హంగామా ఏ విధంగా ఉంది రాజు? మరో గంటలో పుష్ప స్క్రీన్ మీద పడుతున్నటువంటి నేపథ్యంలో అభిమానుల హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే అభిమానులందరూ కూడా బయట ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే పనులు అయితే పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్లు కూడా మనం అయితే చూడవచ్చు. ఎందుకంటే టికెట్లకి ఏదో గుళ్ళో దర్శనానికి వెళ్తున్నట్లుగా వస్తున్నటువంటి మొత్తము అభిమానులందరినీ టికెట్ చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, సినిమాకి స్టార్టింగ్లోనే బౌన్సర్ల గేట్ దగ్గర అయితే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని లోపలికి రావాలి. దాదాపుగా ఉన్నటువంటి బౌన్సర్లు 50 మందికి పైన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. టికెట్ 900 రూపాయలతో కొని ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. ఇంచుమించుగా గంట ముందు నుంచే వీళ్ళందరినీ కూడా లోపలికి ఎలా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు థియేటర్ దగ్గర చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా అభిమానులందరూ దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి గ్లాస్ కానీ డోర్లు ఇవన్నీ పగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కర్రలతో ఏ విధంగా పగడ్బందీగా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఎలా అయితే కట్టేసినటువంటి పరిస్థితి ఉందో. ఎందుకంటే ఈ పుష్ప 2కి సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ థియేటర్ దగ్గర ఉన్నటువంటి భారీ కట్అవుట్స్ కూడా చూడవచ్చు. ఇంచుమించుగా 108 అడుగుల అల్లు అర్జున్ భారీ కట్అవుట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా అంటే వెళ్తున్నటువంటి టికెట్లు తీసుకుని లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి బౌన్సర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రోప్ పార్టీస్తో లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి టికెట్ 900 రూపాయలు ఉన్నటువంటి టికెట్ని చూపిస్తే మాత్రమే లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. లేకపోతే లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థియేటర్ లోపలికి ఒక కెపాసిటీకి సరిపడా టికెట్స్ అయితే ఉంటే దానికి మించి బయట అయితే అభిమానులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంచెలంచెలుగా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళందరినీ చెక్ చేసి మరీ పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అభిమానులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ షోని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి బ్రో ఏంటి అది మొత్తం అన్ని టికెట్స్ అన్నిటి కూడా వీళ్ళందరూ వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది అన్న. 9:30 షో కాబట్టి మేము 7:30 నుంచి స్టార్ట్ చేసాం అన్న. మొత్తం 7 అందరూ లోపలికి వెళ్ళేసరికి 9 అవుతుంది. 9:30కి షో స్టార్ట్ అవుతుంది అన్న. సో ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది. బయట కూడా టికెట్ లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న. ఇబ్బంది ఉన్నారంటే మాకు చాలా ఇప్పటి వరకు 3 సంవత్సరాలు వెయిట్ చేసామంటే ఈ 3 సంవత్సరాల సినిమా ఎంతసేపు అవ్వడానికి కారణం ఇలాగే అవుతుంది అన్న. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టోటల్గా సినిమా అయితే మాత్రం ఫుల్ హిట్ అన్న. బ్లాక్ బాస్టర్ ఇంటర్నేషనల్ అన్నది ఇంటర్నేషనల్ అవుతుంది అన్న. షో ఏర్పాటు చేసినటువంటి అభిమానులు కూడా చూస్తున్నాం కదా, వచ్చినటువంటి వాళ్ళు ప్రతి టికెట్ను వీళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే చాలా మంది అయితే థియేటర్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అభిమానులు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బౌన్సర్లు థియేటర్ లోపల ఏ పగలగొట్టకుండా ఉండేలాగా మొత్తం అందరిని ఒక క్యూ లైన్లో వెళ్ళేలాగా అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వైజాగ్లో ఉన్నటువంటి మొత్తం థియేటర్లన్నీ కూడా బెనిఫిట్ షో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న.